వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవి. వారాహి నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని ఏ రూపంతో పూజించాలి, అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వారాహి నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం పూజిస్తే అమ్మవారి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది గురుజీ? మనం గత 4 రోజులుగా చేస్తూ ఉన్నాం. గురుజీ విశేషమైనటువంటి ప్రజాదరణ గురుజీ. కాబట్టి అందరూ కూడా వారాహి అమ్మవారి ఆరాధన చేసుకుంటున్నారు. ఇందులో వారాహి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఈ 5వ రోజున శ్వేతవారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి. లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి పూజ చేసుకునే వాళ్ళు కూడా లలిత అమ్మవారి చిత్రపటాన్ని పూజ చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఎందుకు ఈ శ్వేతవారాహి రూపము? ఈమె ఏంటనంటే నీటిలో తేలియాడే అందమైనటువంటి ధైర్యంగా ఉండే యువరాణి అట ఈ వారాహి అమ్మవారు. పైగా రామునిచే శిలగా మారిన వైశ్రవుని యొక్క కుమార్తె ఈ యొక్క శ్వేతవారాహి అని మనకు తెలుస్తుంది. అయితే ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా అమ్మవారు అంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. అటువంటి శివుడు ఏ పని చేసినా ఆ పనికి ఈ అమ్మవారు ఆమోదం తెలుపుతుందట. అంటే సాక్షాత్తు ఈశ్వరుడి లాగానే అనుగ్రహిస్తుంది అని చెప్పి మనకు సంకేతం. అయితే ఈ అమ్మవారిని పూజించడం వల్ల సత్సంతానము కలుగుతుంది అని, అంటే ఎవరైతే సంతానం మంచిగా అదృష్టవంతులు యోగవంతులైన సంతానం కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ శ్వేతవారాహి అమ్మవారి ఆరాధన గనక చేస్తే తప్పకుండా దైవిక లక్షణాలతో అదృష్టవంతులైన పిల్లలు పుడతారు. ఎందుకు అదృష్టవంతులైన పిల్లలు పుట్టాలి అని అంటే, పాండవుల తల్లి కుంతి అజ్ఞాతవాసం చేస్తూ ఈ యొక్క ఏకచక్రాధిపురం దగ్గరికి ఉన్నది. అయితే ఎవరో మహాతల్లి అట, 5గురు వీరుల తల్లి అట. ఆమె ఆశీర్వచనం తీసుకుంటే మంచి సంతానం కలుగుతుందని తల్లులు కోడళ్ళైనటువంటి గర్భవతులైన కోడళ్ళు, గర్భవతులైనటువంటి తమ సొంత పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆశీర్వచనం కోసం వెళ్ళేదట. అందరినీ అదృష్టవంతులైన పిల్లల్ని పొందండి అని ఆశీర్వదిస్తుందట. నీ కొడుకులేమో వీరాధి వీరులు, మరి మాకెందుకమ్మా అదృష్టం అని అంటున్నారంటే, నా కొడుకులు ఎంత గొప్ప వీరాధి వీరులు శూరులైనా వాళ్ళకి అదృష్టం లేక అడవుల బాట పట్టాల్సి వచ్చింది. అందుకే అదృష్టవంతులైన పిల్లలు ఉంటే ఎక్కడైనా సుఖంగా జీవించడం కావాలి కదా మనిషికి, ఇన్ని కష్టాలు ఎందుకమ్మా, అందుకే అదృష్టం ఉంటే అంతా సుఖంగా ఉంటాం. అంటే అదృష్టాన్ని ఈ అమ్మవారు ప్రసాదిస్తుంది అని అర్థం. ఇక్కడ ఈ అమ్మవారికి అన్నం పెసరపప్పుతో చేసిన నైవేద్యం, అలాగే దధ్యోజనం లేదా దధ్యోజనం, ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ అమ్మవారు పూజించడం వల్ల శారీరక మానసిక స్థిరత్వము పుష్టి కలుగుతుందట. అంటే అనారోగ్యం పాలైనప్పుడు మనస్సు పలు విధాలుగా ఉంటుంది. అంటే చంచలంగా ఉన్నస్సు స్థిరంగా ఉంటుంది. శారీరకంగా అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఈ అమ్మవారు శారీరక బాధల్ని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు. స్థిరత్వము అంటే ఏంటి? ఇప్పుడున్నటువంటి కాలానికి చూసుకుంటే చాలా మంది ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఉద్యోగం ఉంటుందో లేదో, జీవితంలో వ్యాపారం సరిగ్గా ఉంటుందో ఉండదో, వృత్తి బాగా నడుస్తుందో లేదో, ఏదైనా ఒక స్థిరం ఉండాలి. స్థిరత్వంగా మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది. అలాగే కర్మ దోషాలని తొలగించేటువంటి అమ్మవారు ఈ అమ్మవారు. కాబట్టి మనకు కీర్తి తెచ్చిపెట్టే పనులు మనకు దగ్గరికి వస్తాయి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల కీర్తి ప్రసాదిస్తుందట. కాబట్టి ఇంతటి అమ్మవారిని ఆరాధన చాలా విశేషం అని చెప్పవచ్చు. అయితే సాధారణంగానే ఈ అమ్మవారికి ఈ సంబంధించినటువంటి దీపారాధన విప్ప నూనెతో దీపారాధన, కందగడ్డతో దీపారాధన అనేటువంటిది చేసుకోవాలి. ధూపం అనేది అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి మీరు కూడా చాలా వీడియోస్ చెప్పారు గురుజీ. సో ఏ ద్రవ్యాలతో ఈ అమ్మవారికి ధూపం మనం
ఇవ్వాలి గురించి? ధూపం విషయానికి వచ్చేసరికి ఏ అమ్మవారికి లేనటువంటి ప్రత్యేకత ఈ అమ్మవారికి ధూపం. ఈ ధూపం విషయంలో కొన్ని వస్తువుల్ని, ఇప్పుడు చెప్పబోయేటువంటి వస్తువుల్ని తెచ్చుకుంటే అన్నీ మంచిది. అన్నీ దొరకకపోయినా కొన్ని తెచ్చుకొనైనా చేసుకోవాలి. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు చక్కగా చేసుకుంటారు. చాలామంది మధ్యలో ఆపేసి ఉంటారు చేసుకోలేకపోయామని. కొంతమంది చేసుకోవాలని కోరిక ఉన్నా చేసుకోలేకపోతారు. అయితే చక్కగా చేసుకున్న వాళ్ళకి, ఈ సంబంధించినటువంటి అందరికీ కూడా మంత్ర పరిహారంగా పూర్ణాహుతి చేసుకుంటే బాగుంటుంది అని. కానీ దీనికి సంబంధించి సరైన బ్రాహ్మడు దొరకడు, ఎందుకంటే ఉపాసన ఉన్న వాళ్ళే చేయాలి. ఇటువంటి అమ్మవారికి సంబంధించి ఈ యొక్క తొలి ఏకాదశి సందర్భంగా జూలై 25వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి ఎవరైతే జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, కోర్టు సమస్యలు, శత్రు సమస్యలు, ప్రయోగ బాధలు, సొంత ఇంటి కల నెరవేరక, అలాగే ఉద్యోగంలో స్థిరత్వం లేక ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపార అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్నారు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ కోసమై ఈ జూలై 25వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ధూపం విషయం వచ్చేసేసరికి గుగ్గిలం, తెలుపుదైనా నలుపుదైనా, అలాగే ఇలాచీ పొడి, పసుపు పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, తెల్ల గురువింద గింజలి పొడి, తెల్ల ఈ సంబంధించినటువంటి జిల్లేడు పువ్వుల పొడి, అలాగే మిరపకాయల పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, ఈ వస్తువులన్నీ సంపాదించి ధూపము ఉదయం పూట, సాయంకాలం పూట ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఈ ధూపాన్ని వాసన చూసినటువంటి వాళ్ళకి, ఆ ధూపం శరీరం తగిలినటువంటి వాళ్ళకి శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి చక్కగా ఈ ధూపాన్ని వేసుకోవచ్చు అండి. అందరూ ఉదయం, సాయంకాలం పూట వేసుకోవాలి. ఓకే గురుగారు, అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి గురుజీ ఈరోజు? నైవేద్యం విషయానికి వచ్చేసేసరికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దధ్యోజనము, అన్నం, పెసరపప్పుతో వండినటువంటి నైవేద్యము. తదనంతరం ఇక విశేషంగా దానిమ్మ పళ్ళు, పనసపండు, తేనె, బెల్లం పానకం, చిలకడ దుంప అనే స్వీట్ పొటాటో, కందగడ్డ, విప్పపూలు, ఇవన్నీ కూడా దానిమ్మ పండ్లు, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అర్చన నీలిరంగు పుష్పాలతో, ఎర్ర పుష్పాలతో అర్చన చేయవచ్చు. ఇక ప్రధానంగా ఈ అమ్మవారికి సంబంధించి మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని ఉదయం, సాయంకాలం 2 సంధ్యలలో 1008 సార్లు చొప్పున కానీ, లేదా కనీసం 108 సార్లు చొప్పునైనా కానీ పఠించాలి. అంటే ఏంటా మంత్రం అంటే, ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకుంటే అమ్మవారి కృపా, కరుణ మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. సంపూర్ణ శక్తి మనకు కలుగుతుంది. ఏ సమయంలో ఈ మంత్రాన్ని పఠించాలి గురుజీ? ఉదయం పూట, సాయంకాలం పూట. ఇంకా విశేషంగా అంటే సూర్యోదయానికంటే ముందే, తర్వాత సూర్యోదయం తర్వాతనైనా కానీ పట్టించాలి. ఓకే ఓకే. ఇది మొత్తానికి 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, అదేవిధంగా ఎలాంటి పూలతో అర్చన చేయాలి అని చెప్పేసి అయితే తెలుసుకున్నారు కదా. అదేవిధంగా నెక్స్ట్ మన ఛానల్లో 6వ రోజు కూడా అమ్మవారికి ఎలాంటి పూజా విధానం ఉంటుంది, ఏ రూపంలో అమ్మవారిని పూజించాలనే వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని కూడా చూడవలసిందిగా మనవి. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.